హలో, నంద్యాల రవి గారు రండి. వేదిక మీద ఉన్న అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మేము ఉపాధ్యాయులు ఆ వృత్తిలోకి వచ్చాం. తర్వాత ఇక్కడ డైరెక్టర్లు అందరూ కూడా మాకు ఉపాధ్యాయులు. అంచేత ఆ రకంగా మనకి రెలవెన్స్ కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. తర్వాత చెట్టంతా మనుషులు చాలామంది ఉంటారు, కానీ చెట్టు లాంటి మనుషులు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్ళలో అంటే చెట్టు లాంటి అంటే చెట్టు నీడిస్తుంది, పువ్వు ఇస్తుంది, పండిస్తుంది. వాళ్ళతో ఉంటే హాయిగా ఉంటుంది. ముందు మిగతావన్నీ ఏమిచ్చినా ఏమైపోయినా ఆ చెట్టు దగ్గర నుంచి ఉంటే కాస్త సేద తీరితే హాయిగా ఉంటుంది. అలాంటి మనుషుల్లో చెట్టు లాంటి వాడు, వీడు మనిషి అంత వాడు మనిషి కన్నా మనిషి చెట్టు లాంటి వాడు అయితే చాలా బాగుంటుంది. అలాంటి వాడు మా సుబ్బారెడ్డి గారు. ఆయన ఈజ్ సచ్ ఏ నైస్ జెంటిల్మన్. అటువంటి వాళ్ళు నిర్మాతలు అయితే ఎలా ఉంటుందో ఈ సినిమా మేకింగ్ని చూస్తే మనకి తెలుసు. అటువంటి సుబ్బారెడ్డి గారికి తప్పనిసరిగా ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబడింది. అలాగే లిఫ్ట్ ఎక్కి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే మెట్లెక్కి వచ్చేవాళ్ళు కొంతమంది. మెట్లెక్కి వచ్చేవాళ్ళకి కొంచెం ఆయాసం ఉంటుంది, అక్కడక్కడ ఆగుతుంటారు, మెట్లు పక్కన కూర్చుంటారు, మళ్ళీ జాగ్రత్త పైకి ఎక్కుతుంటారు. అలాగా ఎక్కుతూ వచ్చినవాడు మాకు వస్తున్నారు. అలా అతని ప్రయాణం అంతా మెట్లెక్కి మేము ఇంకా ఎక్కుతూనే ఉన్నాం. అలా మెట్లెక్కే వాళ్ళకి అప్పుడప్పుడు అలా కాస్త చిటికిన వేలు అందించి ఒక సహృదయంతో ముందుకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ అండదండలు మామూలు విషయం కాదు. అది వాళ్ళు కేవలం అంటే సక్సెస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సెట్ బ్యాక్ని హ్యాండిల్ చేయడం ఈజీ. ఎందుకంటే ఒక సెట్ బ్యాక్ వచ్చిందంటే కష్టం వస్తుంది, అందులోంచి సక్సెస్ నుంచి ఏం రాదు. సక్సెస్ ఈజ్ నెవర్ ఏ గుడ్ టీచర్. కాబట్టి ఒక సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అటువంటి సక్సెస్ని హ్యాండిల్ చేస్తూ ఆ సక్సెస్ని ఎప్పుడూ కూడా భుజాలకు ఎత్తుకుని నెత్తికెక్కించుకోకుండా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవతావాది మహర్షి గారు. ఎప్పుడు ఆయన ఎన్ని సక్సెస్ వచ్చినా ఆ రోజు ఈ రోజు ఎప్పుడూ ఒకలాగే ఉన్నారు. మాలాంటి వాళ్ళని కూడా ఎంత ఆప్యాయంగా పలకరించి అందులో ఏదో ఒక ఇది మాకు క్రియేట్ చేసి మాకు ఇచ్చి మమ్మల్ని ఉత్సాహపరిచి ఆ మెట్లెక్కే ప్రాసెస్లో ఉన్న ఒక చిన్న ఆ కాన్ఫ్లిక్ట్ అవనండి, స్ట్రగుల్ అవనండి, ఒక చిన్న అనీజీనెస్ని పోగొట్టి ఒక చిన్న కంఫర్ట్ ఇచ్చేటువంటి దర్శకుల్లో ఈరోజు మనకి ముందు వరుసలో కనపడేది ఆయన. వాళ్ళు రావటం రియల్ బ్లెస్సింగ్స్ అండి. ఉద్దినే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, డివైన్ వైబ్రేషన్ ఉంది అని చెప్పుకోవడం కాదు. వీటికి నిజమైన పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. ఆ నిజమైన పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు అక్కడ కాస్త లోపించినా కూడా వీళ్ళ వల్ల అది బికమ్స్ మోర్ ఎంపవరింగ్ అండ్ ఎన్రిచింగ్. అలాంటి ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇలాంటి మనుషులను చూసినప్పుడు తప్పనిసరిగా ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం వస్తుంది. నాలాగే మాట్లాడుతుంటాను. సో ఏదైనా ముందు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మా సునీల్, ఇందాకనే చెప్పాను, కొంతమంది అలాగ ఉంటారు అంతే. అవి డైమండ్స్, వాటికి మెరుగు తగ్గదు, మెరుగు పెరగదు. వేరే వాటిని తీసుకెళ్ళి చీకట్లో పెట్టినంత మాత్రాన ఆ చీకటి దాన్ని ఏం చేయలేదు. ఆ చీకటి కూడా పట్టాపంచలే ఒక చిన్న వెలుగు వస్తుంది. అలాంటి మనుషుల్లో కూడా అలాగే మా అనిల్ గారు హ్యాస్ బికమ్ ఏ హాల్ మార్క్ ఫర్ ప్రొడ్యూసర్స్. ఒక ప్రొడ్యూసర్స్కి ఒక హాల్ మార్క్ లాగా, ఒక బెంచ్ మార్క్ లాగా. అంటే ఇది ISO సర్టిఫికేషన్ అన్నట్టుగా నేను వారు ఉన్నారు. ఒకసారి గబుక్కుని నేను ఏదో అనంతపురం ఏదో షూటింగ్ వెళ్తున్నానండి అని డిక్టేటర్ సినిమాలో బాలేబాబు అనిల్ గారా అన్నారు. ఆయన వెంటనే బాలేబాబు అంటే మీరు అక్కడికి వెళ్తున్నారా అని ఏదో చెప్పండి నేను ఏదో అంటే ఆయన స్పందించిన తీరు చూస్తే ఎంత సంస్కారవంతులు అలా ఆయన అనిల్ గారు అని చెప్పి అనుకుని ఆయనతో పెద్దగా నాకు పరిచయం లేకపోయినప్పటికీ తక్కువ పరిచయం. బట్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఉండటం అనేది చాలా గొప్ప విషయం. సో ఇటువంటి సినిమా ఈ సినిమా ఇదేదో ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీయే చూస్తారు. ఫ్యామిలీ సినిమా అంటారు కానీ ఆ ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీయో డైరెక్టర్ గారి ఫ్యామిలీయో చూస్తారు. అలాంటి ఫ్యామిలీ సినిమాని చూసుకోవట్లేదు. దీన్ని టేబుల్ ప్రాఫిట్ వచ్చేసిందండి అని ఆ టేబుల్ ఒకటే మిగిలింది ప్రొడ్యూసర్ గారు. టేబుల్ ప్రాఫిట్ ఏంటరా బాబు అంటే అలాంటి టేబుల్ ప్రాఫిట్ కాకుండా అలాంటి మాటలు ఏమీ చెప్పాల. హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది సినిమా, ఎంజాయబుల్గా ఉంటుంది. ఇలాగా ఒక చిన్న మైక్రో సోషల్ యాక్టివ్ గమ్మత్తు చేస్తాం అని చెప్పి మాత్రమే మీరు చాలా సిన్సియర్గా చెప్పారు. దాన్ని ఆల్రెడీ ప్రజలు వాళ్ళు తీసుకోవాల్సిన పద్ధతిలో తీసుకున్నారు. కాబట్టి ఆల్రెడీ రీచ్ అయిందండి. ఆ హాఫ్వే సక్సెస్ అయిపోయాం మనం. మిగతాది వాళ్ళ జడ్జిమెంట్ అది తప్పనిసరిగా ఫేవరబుల్గా ఉండాలని, మనందరికీ కూడా బాగుండాలని, మంచి జరగాలి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఒకే ఒకటి
గారు నాకు నేను అమెరికాలో పరిచయం. అనిల్ గారు అంటే సుదర్శనం చెప్పింది కంటే ఇంకా నాకు బాగా ఏంటంటే ఎప్పుడు చూసినా సౌమ్యంగానే ఉంటాను తప్ప ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా సీరియస్నెస్ కానీ కళ్ళు ఎలా వేయటం కానీ లేదు. అటువంటి మంచి ప్రొడ్యూసరు కలకాలం ఈ ఇండస్ట్రీకి కావాలి. అందుచేత ఆయన్ని మా యూనిట్కి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఇక మారుతి గారు ఏంటంటే ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నారు. ఆంజనేయ స్వామి ఏంటి, మన ప్రపంచం స్తుతిస్తే అలా ఎక్కడికో వెళ్తారు. అయినా సరే ఈయన కథలు పేరు పెట్టుకున్నా సరే ఎన్ని హిట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఆయన చల్లగా ఉండదు, అలాగే నవ్వుతూ అలాగే ఉంటాడు. అతను కలకాలం అటువంటి మంచి దర్శకుడు. అంటే అటు కమర్షియల్ ఇటు చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి కూడా రెండింటికి పనికొచ్చే 2-in-1 దర్శకుడు మారుతి గారు. మా అదృష్టం ఈరోజు ఫంక్షన్కి రావడం. ఇక సునీల్ ఆయన నాకు ఎప్పటి నుంచో సునీల్ తెలుసు. కానీ సునీల్ ఏంటంటే నేను జీవితంలో ఎంతోమంది స్నేహితుల్ని పొందాను. కానీ సునీల్కి చిన్నప్పుడు తాగిన తల్లిపాలు ఎలా గుర్తుంటాయో అలాగే స్నేహితులు గుర్తుంటారు. అతన్ని వృత్తిలో తీసుకొచ్చిన వాళ్ళందరూ గుర్తుంటారు. అందరినీ పలకరించి ఇది చేస్తాడు. యాక్చువల్గా సునీల్ ఈరోజు షూటింగ్ ఉంది, సండే ఏంటంటే ఇంకో సినిమా చేస్తున్నాడు, ఫినిషింగ్ సినిమా ఉంది. ఆ సినిమాకి కంపల్సరీగా షూటింగ్ వెళ్ళాలి. కానీ మా ఫంక్షన్ గురించి ఆ షూటింగ్ మానేసి వచ్చేందుకు సునీల్ని నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సినిమాని ఇంకొకడు ఉన్నాడు మాకు, ఆ ఒక్కడే కృష్ణారెడ్డి గారు. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న కృష్ణారెడ్డి గారికి కూడా మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సుబ్బారెడ్డి ఏంటంటే ధర్మరాజు, ఏం మాట్లాడుతుంది. ఆ ధర్మరాజుకి ఇంకొకడు ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు విశేషుడు కాదు కానీ విష్ణుమూర్తి అన్నమాట. చక్కెర వేస్తాడు. అసలు సినిమాలో విష్ణుమూర్తి కంటే ఇక్కడ విష్ణుమూర్తి సీరజ్ గారు మీరు కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. సో ఆయన వల్ల ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున మీ అందరి ముందు ఇటువంటి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం కలిగింది. అలాగే మన గుండు సుదర్శన్ గారు అసలు సినిమాలో సూపర్గా చేశాడు, తిరుపతి ప్రకాష్ గారు. అలాగే మన అశోక్ కుమార్ ఏంటంటే ప్రతి సినిమా నారదుడి వేషాలు ఎన్నో వేశాడు, కానీ ఇందులో టైమింగ్ కానీ ఇందులో సూపర్ అండి. అలాగే నేను సినిమాకి ముఖ్యమైన కారకుడు ఎవరంటే, సినిమా ఒక నిర్మాత తీస్తున్నాడంటే దానికి ముఖ్య కారకుడు ఎవరంటే ప్రొడక్షన్ మేనేజరు. ఆ క్యారెక్టర్ నేను చేశాను, దాన్ని న్యాయం చేకూర్చాను అనుకుంటున్నాను. ఎనీహౌ మీరందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మీ యొక్క ఆశీర్వచనాలు థ్యాంక్ యూ చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి నమస్కారం. ఆడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా చాలా బాగుంటుంది. మీ అందరు చూసి ఆదరించాలని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సులీన్ అన్న ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ మారుతి గారు, అనిల్ గారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ మా ప్రొడ్యూసర్స్కి కృష్ణారెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి అండ్ సిరాజ్ గారికి ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తానని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు each and every actor who is associated with me, and all the best to my group. Happy Vinayak Chavithi in advance. Thank you. Thanks a lot. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి తరఫున మాట్లాడిన సుదర్శన్ గారికి థ్యాంక్స్. నాకు ఆయన చూసినప్పుడల్లా ఆయన చాలా సీరియస్గా గోల్ వాడుకుంటూ ఉంటే మధ్యలో ఆయన డిస్టర్బ్ చేసి ఎప్పుడు ఫంక్షన్ తీసుకొచ్చేస్తుంటుంది. నేను ఇక్కడ రావడం యాక్చువల్గా నా బాధ్యత అండి. ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. నేను యాక్టింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చి నాకు ఏ అవకాశాలు దొరక్క రోడ్లంతా తిరుగుతా తినటానికి డబ్బులు లేని టైంలో ఇంటికి తీసుకెళ్ళి డైలీ భోజనం పెట్టిన వ్యక్తి గౌతమ్ రాజు గారు. యాక్చువల్గా ఆయన నాకు చేసిన దాంట్లో నేను ఇప్పుడు దాకా ఆయనకి ఏం చేయలేదు. ఫ్యాక్ట్ అయితే ఒకే ఒక సినిమాని ఇద్దరం కలిసి నటించాం. ఫ్యాక్ట్ అయితే ఆ రోజు నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయే టైంలో ఆర్టిస్ట్గా పనికిరాని అనుకుంటే నాకు టీవీ సీరియల్లో వేషం ఇప్పించి డబ్బులు వచ్చేలా చేసిన ఆయన వల్ల టీవీ సీరియల్లో చేశాను. పద్మాలయ
బ్యానర్లో టీవీ సీరియల్ చేశాను. సో నాకంటే కూడా రాజా ఎక్కువ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే నాలాంటి మంది చాలామంది సక్సెస్ అవ్వడానికి రీజన్ ఆయన కాబట్టి వాళ్ళ ఇంట్లో మా అందరికంటే ఎక్కువ సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాట ఎందుకన్నానంటేనండి, ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం వస్తే ఆ రోజునే భోజనం లేకపోతే ఎవరిలో మనకి 20 రూపాయలు పెట్టి భోజనం ఇస్తే రేపు పొద్దున మనం బాగా డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళు 20 వాళ్ళకి ఇచ్చేసి ఓకే అనుకోవచ్చు. అది ఆ వాల్యూ 20 కాదండి, దాన్ని మనం వాల్యూ కట్టలేం. ఆ టైంలో మనకి యావదాస్తే 20 రూపాయలు. ఈ రోజున యావదాస్తే అంటే అతనికి మనకు ఉన్నదంతా ఇచ్చినా తక్కువ. అది నాకు బాగా ఆనందం కలిగింది. ఏంటంటే మొత్తం స్టేజ్ మీద అందరం మా వాళ్ళు ఉన్నాం. అంటే ఒక ఫ్రెండ్స్ లాగా మంచి పాజిటివ్గా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండి అవతల వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేలాంటి ఫేస్లో ఉన్నాయి చూడండి స్టేజ్ మీద మొత్తం. అనిల్ గారు కానీ మారుతి గారు అందరూ. సో నా బాధ్యతగా ఫీల్ అయ్యి వచ్చానండి. అయితే అనిల్ గారికి ముందు నేను చాలా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఆయన షూటింగ్. థ్యాంక్స్ అండి. మీరు కలకాలం హ్యాపీగా ఉండాలి, విపరీతమైన డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉండాలి. ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. గౌతమ్ రాజు గారు ఈ సినిమాలో ఆయన కనిపిస్తారు. వాళ్ళ ఆనందంగా ఎందుకంటే వాళ్ళ అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నారు. సినిమా టైటిల్లోనే ఒక కళ ఉందండి. లక్ష్మీదేవి అనగానే అది చేసిన లక్ష్మీదేవి సమర్పించిన సినిమా కాబట్టి డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడే లైన్ చెప్పారండి. రియలీ లవ్డ్ ద లైన్. అంటే దేవతలు వచ్చి సినిమాలు తీసి ఏమవుతుంది అంటే మా రోజు కష్టాలు చూస్తాం కదా, సినిమా కష్టాలని, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద ఇంటెంట్గానే బాగుంది. థింక్ వెరీ బిగ్ హిట్. డెఫినెట్గా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్. మా డైరెక్టర్ మారుతి గారు కానీ, హీరో సునీల్ కానీ, సుదర్శన్ గారు ఇలాంటి చెప్పినట్టు ఈ సినిమా అందరూ పాత్రికేయులు అందరూ కలిసి మంచి విజయాన్ని, అంటే చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీకి కానీ ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ బిగ్ సక్సెస్. అంటే ఒక్క సినిమా మన పెళ్లి చూపులు ఆడితే కనీసం 100 సినిమాలు వస్తాయి. అలా ఇలాంటి సినిమాలు ఆడితే డెఫినెట్గా ఇండస్ట్రీ కలకాలం బాగుపడుతుంది. లక్ష్మీదేవి సమర్పించి చాలా కొత్తగా ఉంది అసలు. ఫస్ట్ కాన్సెప్ట్లోనే ఒక చిన్న ఫిల్మ్, ఇట్లాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్తో వచ్చిన కొత్త డైరెక్టర్ చాలా, అంటే తన పిక్చరేషన్ కూడా చూస్తుంటే కూడా అసలు దేవతలు వచ్చి సినిమా తీసుకొని ఆలోచన బాగుంది. డెఫినెట్లీ సినిమా బాగా పడుతుంది. నెక్స్ట్ ఈ సినిమా గురించి చెప్పే ముందు గౌతమ్ రాజు గారు అంటే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాలని ఒక తపన. అసలు ఆయన మామూలుగా వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ ఈయన బయట కష్టపడ్డారు. డెఫినెట్గా మీకోసమైనా సరే సినిమా ఆడాలి సార్. అట్లాగే సుబ్బారెడ్డి గారు కానీ, సిరాజ్ గారు కానీ, అంటే ఈ సినిమా గురించి లాస్ట్ 1 year నుంచి చాలా ప్యాషన్గా కష్టపడి ఇవాళ రిలీజ్ దాకా తీసుకొచ్చారు. మొత్తం ఎంటైర్ టీమ్ బాగా కష్టపడ్డారు ఈ సినిమాకి. డెఫినెట్గా వాళ్ళ కష్టం చూసినా సరే ఆ లక్ష్మీదేవి వీళ్ళని కరుణించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో మెయిన్ ఏంటంటే కామెడీన్స్ వస్తే తెర మొత్తం నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మనకి ఏ ఇండస్ట్రీలో లేనంత మంది మంచి కామెడీన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. అది మన అదృష్టం నిజంగా. వాళ్ళందరూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. అందుకని నేను సినిమా తీసేటప్పుడు కూడా ఎక్కువ ఎవరొకళ్ళు కామెడీని సెట్లో ఉంటే నాకు కూడా చాలా హెల్తీగా ఒక ట్యాబ్లెట్ వేసుకుని వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. అందుకని పెట్టుకుంటాను. నిజంగా అలాంటి కొండ సుదర్శన్ గారు కానీ, గౌతమ్ రాజు గారు కానీ చాలా మంచి 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 ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఇలాంటి మంచి ఆర్టిస్టులు ఇలాంటి సినిమాలో వర్క్ చేయడం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, ఇందులో డౌట్. ఇలాంటి మంచి కామెడీ సినిమాకి సునీల్ అన్న బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అలాగే అనిల్ గారు రీసెంట్గా మంచి మంచి కామెడీ సినిమాలు, మంచి సినిమాలు తీస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు.
నిజంగా ఇలాంటి వాళ్ళందరూ వచ్చినందుకు ఇలాంటి ఫంక్షన్కి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే హీరోయిన్ జనని, హీరో చరణ్ తేజ్, హీరోయిన్ కిరణ్ చేత్వాని, సీనియర్ ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు, కిరణ్ చేత్వాని, అలాగే సీనియర్ ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు, గుండు సుదర్శన్ గారు, ఐ ఫ్లోరిష్ అధినేత డాక్టర్ చంద్రకాంత్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా. సుదర్శన్ గారిని కూడా షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన పిఆర్ఓ వంశీశేఖర్ గారికి కూడా గిఫ్ట్ ప్రెజెంటేషన్. మారుతి గారు, కొడగంటి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నా. కాకినాడ కాదర్ గౌరి గారు, మోహన్ అన్న కూడా, అలాగే మా ఈవెంట్ ఆర్గనైజర్ మా నడగొండ చంద్రశేఖర్, సౌండ్ ఎఫెక్ట్స్ ఆదిబాబు, ఆనంద్ మన్నికి ఇచ్చినటువంటి మా మిత్రులు డైరెక్టర్ వేము గారికి ఒక చిన్న సంతోషమైన వార్త ఏంటంటే ఇప్పుడు అందిస్తున్నాను.
నాగరాజ్ సార్కి లాస్ట్ ఆడియో ఫంక్షన్ అప్పుడు కలిసాను. కలిసి ఒక సబ్జెక్ట్ ఉంది సార్, నేను మీ అబ్బాయికి హీరోగా అనుకుంటున్నాను అని చెప్పేసి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. సో ఆ సబ్జెక్ట్ ఆయన నాకు చాలా పెద్ద సీనియర్ ఆయన. సో ఆయన నిజంగానే చాలా ఇంప్రెస్ అయ్యి చాలా బాగుంది చేద్దామని చెప్పారు. సో మంచి సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. సో శ్రీనివాస్ రెడ్డి అని ప్రొడ్యూసర్ అనంతపురం శ్రీకావ్య బ్యానర్లో చేస్తున్నామని చెప్పింది. ఈ మంత్ ఎండింగ్లో లాంచ్ అవుతుంది. సో కథ ఎంత బాగున్నా, డైరెక్టర్లో ఎంత టాలెంట్ ఉన్నా, అది ఆ రెండింటికి తోడుగా అందరి బ్లెస్సింగ్స్ అనేది ఇంపార్టెంట్. సో నా మూవీ కానీ నాకు కానివ్వండి, నేను సక్సెస్ అవ్వడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేము